కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ పాలపిట్ట వినూత్న కథా సంకలనం నుండి అతడు గోదారి ఈదేడు కథ. రచన శ్రీ దాట్ల దేవదానంరాజు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ దాట్ల దేవదానంరాజు యానాంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఉపాధ్యాయునిగా పదవి విరమణ చేశారు. అనేక కథలు, కవితలు, వ్యాసాలు రాశారు. యానాంను పూర్తిగా పరిశోధించి యానాం చరిత్ర రాశారు. అనేక పురస్కారాలు, బహుమతులు వీరి రచనలకు గాను పొందారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు అందించిన ప్రతిష్టాత్మక బెజవాడ పట్టాభిరామిరెడ్డి స్మారక కీర్తి పురస్కారాన్ని పొందారు. 2024 సంవత్సరానికి తటవర్తి భారతి సాహితీ పురస్కారాన్ని పొందారు. మృదు స్వభావి, స్నేహశీలి అయిన వీరి కథలు కథా సంపుటాలుగా ప్రచురించబడ్డాయి. రేయ్, ఆగండి! ఎంత దూరం పరుగులెడతారు? చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే కదా. వయసు తాపాలు వద్దు, ప్రేమ పాశాలు వద్దు, మోహాలు ప్రేమలు వద్దు. జీవించడం ప్రధానం. వేట కొడవళ్ళు కక్కుళ్ళు పెట్టి నునుపుదేరున్నాయి. గండ్రగొడ్డళ్ళు కొలిమిలో కాగి కాగి పదును తీరున్నాయి. దానికి తోడు అడ్డంగా నరికేసే ఆత్మాభిమానాలున్నాయి. కులజాడ్యాలున్నాయి. కాస్త నిగ్రహం పాటించండి. లోకం మారేదాకా, జనం జట్టు కట్టేదాకా. అయినా ఆగరా? మీ మాటే మీదేనా? ఎవరి మాట వినరా? అయితే మీ ఇష్టం, మీ ప్రారబ్ధం. గోదావరి సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. అటు ఇటు పడవ ఊగుతోంది. ఎదురుతున్నట్లుగా సాగుతోంది. కాసేపు ఎండ, మరి కాసేపు వాన. వాతావరణం గమ్మత్తుగా ఉంది. ఇది విహారం కాదు. వేట ముఖ్యం, బతుకు తెరువు ముఖ్యం, బండి లాగించడం ముఖ్యం. ముగ్గురున్నారు పడవలో. రామచంద్రం, సత్య, శివుడు. దూసుకెళ్తున్న పడవ నీటిని అడ్డంగా కోస్తుంది. నీటి ముక్కలు తెల్లటి నురగలుగా తెగిపడుతున్నాయి. చితికి పరిగెలు ఎగిరెగిరి పడుతున్నట్టుగా ఉంది. దూది పింజలు చెల్లాచెదురుగా ఎగురుతున్నట్టుగా ఉంది. శివుడు తదేకంగా చూస్తున్నాడు. అమ్మా నాన్నలతో యుద్ధం చేసి వచ్చాడు వేటకు. పెద్ద పేచి పెట్టి పంతం నెగ్గించుకుని వచ్చాడు. సరదా తీరింది. కళ్ళు సలుపుతున్నాయి, కాళ్ళు నెప్పెడుతున్నాయి. ఉన్నట్టుండి ఆకాశంలో గురక పెడుతున్న చప్పుడు. అల్లంత దూరాన విమానం. తడిగా ఉన్న లాగు ఒంటి మీద ఉండగానే పిండుకున్నాడు. చూపు మాత్రం ఆకాశంపైనే. సరిగ్గా నెత్తిమీదికి రాగానే అడిగాడు, అందులో నిజంగా మనుషులుంటారా? భయం ఉండదా? నేనెప్పుడైనా అలాంటి పడవలో ఎక్కి కూర్చుంటానా? అది పడవ కాదురా, విమానం, విమానం. ఒరేయ్ నాయనా, లాగు విప్పేసి పిండుకోరా. గోదావరి మధ్యలో ఉన్నాం. నీకేటి సిగ్గు? ఇందాకటి పాడుబాన సడీ సప్పుడు లేకుండా వచ్చి కుమ్మరించేసింది. ముందా బట్టలు ఇప్పుకో. ప్రతిదానికి తయారవుతావు. చెప్పింది వినవు కదా అని విసుగ్గా అంది సత్య. విమానం అని నాకు తెల్దేటి? ఊరికే పడవన్నాను. చిరాగ్గా ముఖం పెట్టి అన్నాడు శివుడు. దూరంగా చిన్న చుక్కలా కనిపిస్తోంది విమానం. బొటన వేలు, చూపుడు వేలు గుండ్రంగా చుట్టి అందులోంచి విమానం చుక్కను చూస్తున్నాడు శివుడు. చిన్నగా ఉంది. అమ్మచేత ఇంక బతిమాలించుకోలేదు. గబగబా బట్టలు విడిచి దిశమలతో నిలబడ్డాడు. ఈసారి ఆకాశంలో బారులు కట్టిన పక్షులు. వాటికేసి చూస్తూ అలాగే నిలబడ్డాడు. ఈవేళకి చాలే సంబడం. బేగితే వెళ్తే మంచిది. ఇవాళ అచ్చి రాలేదు. చేపలు గీపలు లేవు గాని కాళ్ళు తేట పుడుతున్నాయి. పొద్దెక్కింది, ఇక వెనక్కి తిప్పు. మొగుడుతో అంది సత్య. గొంతులో నిరాశ. చెంబులోంచి మంచినీళ్లు గొంతులోకి వంపుకుంది. వండుకున్నమ్మ తినకమాందు, కడుపుతో ఉన్నమ్మ కనకమాందు. ఇంటికి పోక ఇక్కడే నీటిలో గుండ్రంగి తిరుగుతూ ఏటి ఎల్లకాలం ఉండిపోతావా ఏటి? ఒక అంచు వలేసి చూద్దారి. కంగారు పడితే ఎలా? కాశంత నిదానం ఉండాలి అన్నాడు రామచంద్రం చుట్టూ గోదావరిని నిశ్చితంగా చూస్తూ. శివుడు ఉబ్బిడిగా వలపట్టుకుని అందివ్వటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకో వాడికి ఇప్పటికిప్పుడే ఇంటికి వెళదాం లేదు. మళ్ళీ ఎప్పటికో గాని తీసుకెళ్లరు. మనోడు గట్టోడే. ఏదైనా అంటే సారి సిటికిలో తయారైపోతాడు. అయినా గాని శాపిల్లకి ఈత నేర్పాలా? హస్బెండ్ కవులు చెప్పమాకు. నా కొడుకు ఈ పని సస్తే చేయుడు. చక్కగా చదువుకొని కలెక్టర్ అవుతాడు. ఎరా అబ్బిగా అంది మురిపంగా సత్య కొడుకు కేసు చూస్తూ. తల ఊపాడు శివుడు. ఎండలో మెరుస్తూ రోడ్డు మీద గాంధీ వేషం వేసుకున్న కుర్రాడిలా ఉన్నాడు శివుడు.
రోజులు ఇయాళ్ళ ఉండవులే, మనోడికి చదువొచ్చి మీద పడాలే గాని నేనేమైనా కాదంటానా? వలలో ఏదో పడినట్లుగా బరువుగా తోచి, ఇలా రాయే అంటూ అరిచాడు రామచంద్రం. పడింది పండుగొప్ప. అనుకోని అదృష్టం. బాబిగాడొచ్చిన ఎలా ఈసేసం? శివుడు ఆసక్తిగా చూస్తున్నాడు. సత్య ఆశగా చూస్తోంది. రామచంద్రం తృప్తిగా చూస్తున్నాడు. గోదారి పాయ దక్షిణం నుండి ఉత్తరం వైపుకు పారే కోరింగ నది ఉద్ధృతంగా పరవళ్లు తొక్కుతూ విశాల ఆవరణంలోంచి సన్నని ఇరుకు సందులోకి వచ్చి గడిబిడిగా పరుగులు తీస్తోంది. దాని వేగం భయం కలిగించేలా ఉంది. కట్టలు తెంచుకుని ప్రవహిస్తే ఇంకేమైనా ఉందా? నదీపాయ దిగువన మంచి పారు మీద వరిచేలున్నాయి. పొట్ట మీద ఉండి ఆకుపచ్చని తివాచి పరిచినట్టుండే పొలాలు ఏమవుతాయో? ముంపుకు గురైతే నీరు దిగే అవకాశం లేని పంట పొలాల గతి ఊహించడం కష్టం. నీటిని కట్టడి చేయడానికి పెద్ద పెద్ద తలుపులు బిగించి టైడల్ లాక్ ఏర్పాటు చేశారు. ఏ కారణం చేతనైనా అవి కొట్టుకుని పోతే తప్ప ప్రస్తుతం ఇబ్బంది లేదు. దానికి సమీపంలో మర్రి చెట్టు. దాని చుట్టూరా సిమెంట్ చప్టా కట్టారు. ఊళ్ళో జనం ఊసులాడుకోవడానికి అనువైన అడ్డా అది. సాయంత్రం సమయంలో అంతా అక్కడ చేరతారు భైరవ స్వామి కబుర్లు కథలు వినడానికి. అర్ధరాత్రి దాకా ఒకటే కబుర్లు. ఊళ్ళో విషయాలన్నీ వాళ్ళకే కావాలి. భైరవ స్వామి వయస్సు 80 ఏళ్ళు. ఎర్రగా ఉంటాడు. తెల్లటి జుట్టు. పొట్టిగా ఉంటాడు. గట్టివాడే. హుషారుగా మాట్లాడతాడు. మాటల పోగు. మనిషిలో దిగులుండదు. సమస్యలున్నట్టు అనిపించదు. ఒకవేళ ఉన్నా తెలియనీయుడు. లౌక్యం తెలిసినవాడు. చెట్టు మొదలు గోనుసంచి పరుచుకుని కూర్చుంటాడు భైరవస్వామి. పొగాక్కాడ చీల్చి చుట్టలు చుట్టుకుంటాడు. నోరు ఊరుకోదు. అనుభవం రంగరించి లోకం తీరు గురించి మనుషుల మనస్తత్వాల గురించి చెబుతాడు. మంచి చెడు మాట్లాడతాడు. ఎవరినీ నొప్పించడానికి ప్రయత్నించడు. కానీ కోపం వస్తే పట్టుకోలేం. వీరావేశంతో ఊగిపోతాడు. ఊళ్ళో వాళ్ళు భైరవస్వామిని గౌరవిస్తారు. శ్రద్ధగా వింటారు. దినపత్రికల్లో వచ్చే వార్తలు చదివి దేశంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా చెబుతాడు. టీవీ కథనాల గురించి ముచ్చటిస్తాడు. జీవితమంతా నాగరిక ప్రపంచంలో మసిలి ఇచ్చినవాడు. స్పష్టంగా మంచి భాష మాట్లాడతాడు. రచ్చబండకు దగ్గరలోనే మహాప్రస్థానం పేరున శ్మశానం ఉంది. శవదహనం సమయంలో అయితే భైరవస్వామి వేదాంత తత్వాలు పాడతాడు. జీవన సత్యాలు పలుకుతాడు. చావు పుట్టుగల మర్మం విప్పుతాడు. సాయం సద్య. చల్లగా గాలి వీస్తోంది. ఆ వేళ భైరవస్వామి కాస్త నలతగా ఉన్నాడు. వచ్చిపోయే జనాల్ని చూస్తూ కూర్చున్నాడు. అదే సమయంలో శివుడు ఆ దారిన వస్తున్నాడు. దగ్గరికి రమ్మని పిలిచాడు. భైరవస్వామికి శివుడంటే చాలా ఇష్టం. అతన్ని చూడగానే ఎక్కడలేని ఓపికే వచ్చేసింది. భైరవస్వామి తాతకు తల వంచి నమస్కారాలు చెప్పి పాదాలు ముట్టుకున్నాడు శివుడు. చాలా సంతోషం నాయనా. మీ నాన్న రామచంద్రం సంబరపడుతూ చెప్పాడు. వాడు ఎంతో ఇదిగా పొంగిపోతున్నాడు. బిడ్డల ఎదుగుదల తండ్రికి ఆనందమే కదా. వాడొక్కడితే సరిపోయిందా? మన పేటవాళ్ళంతా గొప్పలు చెప్పుకుంటూ గెంతులేస్తున్నారు. ఇప్పుడేం చేస్తావు బాబూ? భైరవస్వామి కళ్ళలో వెలుగులు నింపుకుని అడిగాడు. కోచింగ్ తీసుకుంటున్నాను తాత. ఐఏఎస్ రాస్తాను. మళ్ళీ ఊరికి రావడం ఇప్పట్లో కుదరదని అమ్మా నాన్నలను చూడ్డానికి వస్తున్నాను అన్నాడు వినయంగా శివుడు. భైరవస్వామి ఒక్క క్షణం ఆలోచనల్లో పడ్డాడు. తల గోక్కున్నాడు. దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. భుజం మీద చేయి వేసి గుచ్చినట్టు గట్టిగా నొక్కి వదిలాడు. లోపలికి గాఢంగా ఊపిరి పీల్చుకుని వదిలాడు. తాత ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాడని అర్థమైంది శివుడికి. ఆయన చెప్పబోయే దానికోసం ఎదురు చూస్తున్నాడు. మన జాతిలో నీ అంత తెలివైనవాడు మరొకడు లేడురా. 10వ తరగతి మొదలు అన్నింటా మొదటోడిగా చదువుతున్నావు. నీవు అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరతావు. అందులో ఈసమెత్తు అనుమానం లేదు. కాని ఒరేయ్, మీ నాన్న కష్టం చూడాలి. చేపల వేట గిట్టుబాటు కావడం లేదని నీకోసం రాత్రింబబళ్ళు ఇసుక తవ్వుకు కూడా పోతున్నాడు. నిన్ను ప్రయోజకుడిని చేయాలనేది వాడి తాపత్రయం. మీ అమ్మ అంతే. వాళ్ళ కష్టం ఊరికే పోదు. ఇప్పుడు నీకో పాలి ఓ మాట చెప్పాలి. వింటావా? భైరవస్వామి అడిగాడు సూటిగా శివుడికేసి చూస్తూ. అలాగే చెప్పండి. పెద్దలు అంతా మంచిగా చెబుతారు. చెప్పండి తాత నవ్వుతూ అన్నాడు శివుడు. నన్ను అర్థం చేసుకోగలవు. ఆ జ్ఞానం నీకుందని నాకు తెలుసు. అందుకే చెబుతున్నాను. ఒరేయ్ శివుడు, నీకెలాగూ మంచి ఉద్యోగమే తప్పక వస్తుంది. అది దేవుడు ఎప్పుడో రాసేశాడు. దానికి తిరుగులేదు. నువ్వు ఈ మట్టిలో పుట్టిన మాణిక్యానివి. అసలు సంగతి ఏమిటంటే నీవు కులంలోని పిల్లనే పెళ్ళాడాలి. నిన్ను ఏ అగ్రకులం పిల్లో వలపన్ని ఎగరేసుకుపోకూడదు. నీ జీవిత వైభోగమంతా కులం పిల్లే పొందాలి. ఎవడైనా ఎదిగాక పుట్టిన చోటుని జాతిని మరిచిపోకూడదురా. అంతదాకా ఆవహించిన నీరసం భైరవస్వామిలో ఇప్పుడు మచ్చుకు కూడా లేదు. తిరిగి తనే సంభాషణ ప్రారంభించాడు.
ఈ మధ్య వార్తలు చూస్తున్నావు కదా, మనలాంటి వారిలో కొంచెం ఎదుగుతున్నాడంటే చాలు ఎవత్తో ఒకత్తి ఎగరేసుకుపోతోంది. ఆనకు బోలెడు గొడవలు, పరువు ఒక్కళ్ళకే సొంతం అన్నట్టు. అందుకే మన సొత్తు మనోళ్లే అనుభవించాలి. ఏమంటావు నాయనా? భైరవ స్వామి నిదానంగా శివుడి ముఖంలోకి చూస్తూ అన్నాడు. నీ మాటలు గుర్తుంచుకుంటాను తాత. అయినా ఇంకా ఏమైంది? మొదటి మెట్టు మీదే ఉన్నాను అంటూ లేచాడు శివుడు వెళ్ళడానికి సిద్ధపడుతూ. ఒక్క క్షణం ఆగు. కొన్ని వార్తలు వింటూ ఉంటే నా ఒళ్ళు కుతకుతలాడిపోతోంది. ఇంత కష్టపడి తీర్చిదిద్దుకున్న ఫలం ఇంకొకళ్ళు దోచుకుపోతూ ఉంటే నాలాంటివాడు ఉసూరుమంటాడు. వెన్నులోంచి బాధ తన్నుకొస్తాది. అంతలోనే భైరవ స్వామి స్వరం మారింది. గొంతులో ఒక్కసారిగా మార్పొచ్చింది. అలాంటిది మన ఊళ్ళో జరిగితే ఊరుకునేది లేదు. కుల పంచాయతీ పెట్టి ఏం చేయాలో ఆలోచిస్తాం. ఇదిగో అబ్బాయి, ఆ తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. నా మాటను వేళకోళంగా తీసుకోవద్దు అన్నాడు భైరవస్వామి. అంతే, ఉన్నట్టుండి ఒక్కసారిగా మాట్లాడే ధోరణి మారిపోయింది. అలాగే తాత, వినమ్రంగాని శివుడు ఊరు వైపుకు అడుగులేశాడు. 10 అడుగులేసి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడున్న నలుగురూ చప్పట్లు కొడుతున్నారు. భైరవస్వామి తృప్తిగా తల ఎగరేసి నవ్వుతున్నాడు. 4 ఏళ్ల కాలం గిర్రున తిరిగిపోయింది. జాతీయ స్థాయిలో శివుడికి 5వ ర్యాంక్ వచ్చింది. దినపత్రికల మొదటి పేజీల్లో ఫోటోతో సహా ప్రముఖంగా ప్రచురించారు. ఊరు వాడ సంబరాల్లో మునిగిపోయింది. ఊరు కాంతి దశ దిశలా వెలుగులు చిమ్ముతోంది. కొడుకు ఫోటో ఉన్న పేపర్ చంకలో పెట్టుకుని ఇంటింటికి తిరిగి చూపిస్తున్నాడు రామచంద్రం. విషయం తెలిసింది మొదలు మొగుడు పెళ్లాలు ఏదో లోకంలో విహరిస్తున్నట్లుగానే ఉన్నారు. విలేకరులు మూకుమ్మడిగా ఊళ్ళోకి వచ్చి ఏవేవో ప్రశ్నలు వేస్తున్నారు. ఉన్నంతలో మంచి బట్టలేసుకుని సమాధానాలు ఇస్తున్నారు. చిన్నప్పటి నుంచి శివుడికి చదువు అంటే ఉండే శ్రద్ధ గురించి చెబుతున్నారు వాళ్లదైన భాషలో. ఊళ్ళో మనిషి కలెక్టర్ కావడం అంటే మాటలా? శిక్షణాకాలం పూర్తయింది. మరో ఏడాదిన్నర ఇట్టే గడిచిపోయింది. ఉద్యోగ నిర్వహణకు సంబంధించిన తర్ఫీదు పూర్తయింది. శివుడి ఆలోచనలు గోదావరి తరంగాల్లా ఒకచోట నిలబడడం లేదు. మాట్లాడేవారెవరో తెలీదు. మాట్లాడుతున్నాడు. అంతలోనే పాట పాడుతున్నాడు. పాట సారాంశం ఏదో సందేశం ఇస్తున్నట్లుగానే ఉంది. మంద్రస్థాయిలో వినపడుతోంది. భాష మటుక్కి ఖచ్చితంగా తెలుగే కాదు, మరేదో. అయినా భావం మాత్రం తెలిసిపోతోంది. ప్రత్యేకమైన వ్యక్తిలా ఉన్నాడు. దుస్తులు చిత్రంగా ఉన్నాయి. చిరిగిన బట్టల మీద మాసిన కోటు వేసుకున్నాడు. 5 అడుగుల కంటే పొడుగుండడు. దవడలు వేలాడుతున్నాయి. గడ్డం పెరిగి ఉంది. జుట్టు తైల సంస్కారం లేక అట్టకట్టింది. కళ్ళజోడు ఉంది. వాటికి అద్దాలు లేవు. తనని చూసి దగ్గరకొస్తున్నాడు. అయినా ఆనవాలు తెలియడం లేదు. చల్లని చూపు మెత్తగా తగిలింది. అది కొండంత అభిమానాన్ని చూపుతున్నది. ఇంకా దగ్గరకొచ్చేస్తున్నాడు. సూటిగా కళ్ళలోకి చూస్తున్నాడు. "ఉహుం." గుర్తుపట్టడం కష్టంగానే ఉంది. అనునయంగా ఏదో చెబుతున్నాడు. ఒక్క ముక్క అర్థం కావడం లేదు. ముక్కు మీద వేలేసుకుని మంత్రాలు చదివినట్లుగా రాగం తీస్తున్నాడు. భుజం మీద చేయి వేశాడు. స్పర్శ గిలిగింతలు పెట్టింది. భుజం గట్టిగా గుచ్చినట్టు నొక్కి వదిలాడు. ఆత్మీయ స్పర్శ. అంతే, తెలిసిపోయింది. జీరగొంతు వణుకుతున్న స్వరంలోంచి మాటలు జారుతున్నాయి. మరిచిపోయిందేదో గుర్తు చేస్తున్న అలికిడి. జ్ఞాపకాల తేనెతుట్టే రేగింది. ఇక సమస్తం అర్థమైపోయింది. సరిగ్గా అప్పుడే కుక్కలు గందరగోళంగా మురుగుతున్నాయి కాలభైరవుని మేలుకొలుపులా. వెంటనే మెలకు వచ్చేసింది. తక్షణం చేయాల్సిన పని గుర్తుకొచ్చింది. దిగ్గున లేచాడు. మర్నాడు శ్రీలతను కలిశాడు. శ్రీలత తనతో పాటు శిక్షణ పొందింది. సమస్య ఒకటి మీద పడింది. పరిష్కారం నాకు తెలుసు. నా చేతిలోనే ఉంది. మనకి ఇబ్బంది ఏమీ లేదు. అంతా సజావుగా జరుగుతుంది. అందులో సందేహం లేదు. అయినా నీకు చెప్పాలి, చెప్పకుండా ఉండలేను అని మొత్తం చెప్పేశాడు. శ్రీలత తేలిగ్గా తీసుకుంది. కంగారు పడలేదు. గుండెలు బాదుకోలేదు. గగ్గోలు పెట్టలేదు. ఇంత అన్యాయం చేస్తావా అని నిలదీయలేదు. ప్రసన్నంగా నవ్వింది. చదువు నేర్పిన సంస్కారం, లోకం తీరు బాగా ఎరిగిన మేధ, ఉదాత్త ఆలోచనల పోగు. తప్పుగా ప్రవర్తించకు. నీవు కులం వాళ్ల మాట విను. పెద్దలు చెప్పినట్టు మసులుకో. పర్వాలేదు, సర్దుకోగలను. అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. నీవు చెప్పడం మంచిదే. ఈ రోజు నుండి మనం మంచి స్నేహితులం అంది శ్రీలత ఏ విధమైన ఉద్వేగం కనిపించనీయకుండా. కళ్ళు తడిగా ఉన్నాయి. ముఖం నవ్వుతూనే ఉంది. జీవితం సవాలు విసిరినప్పుడు నిబ్బరంగా ఎదుర్కోవాలి. నచ్చ చెప్పాల్సిన వాళ్లకు నచ్చ చెప్పాడు. బతిమాలాల్సిన వాళ్లను బతిమాలాడు. నదిని దాటి గమ్యం చేరాలంటే కొన్నిసార్లు ఎదురీదాలి. ఎన్నో నేనుల సమూహం, సంఘం. ఒక్క నేను విడిబడి ఎదురీదాలి. శివుడు వాలులో కొట్టుకుపోలేదు. ఎదురీదాడు. ఆఖరిగా ఎదిరించాల్సిన వాళ్లను ఎదిరించాడు. గోదారి ఎప్పటిలాగే పాటుపోటులతో సందడిగా ఉంది.
మీరింతవరకు అతడు గోదారి ఎదురీదాడు కథ విన్నారు. రచన శ్రీ దాట్ల దేవదానంరాజు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి